మనం ఫ్యాట్ లాస్ జర్నీ వెళ్తున్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మజిల్ని కాపాడుకోవడం. మనం మజిల్ని కాపాడుకోకపోతే మన మెటబాలిజం తగ్గిపోద్ది, మనం బాడీ ఒకటి ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోద్ది. సో మనం మజిల్ని మనం మెయింటైన్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఒక 2 ఎపిసోడ్స్లో చెప్తాను. నేను ఈ 2 ఎపిసోడ్స్ కింద ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇది అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నాలెడ్జ్ అంతా డంప్ చేసినా మీకు ఇంప్లిమెంటేషన్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ. వెల్కమ్ టు విజయ్ మంగం. ఈరోజు ఎపిసోడ్లో మనం ఫ్యాట్ లాస్ అనే జర్నీలో మనం మజిల్కి ఎక్కువ ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే, మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మన బాడీలో తినాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ మనం తీసుకుంటాం. అలాంటప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఒకటే కరగదు. తినాల్సిన ఫుడ్ కన్నా తక్కువ తింటే ఫ్యాట్ ఒకటే కరగదు. మన ఫ్యాట్తో పాటు మన బాడీలో మజిల్ కూడా తగ్గుద్ది, మన బాడీలో ఎక్సెస్ వాటర్ కూడా తగ్గుద్ది. కానీ మన ఫ్యాట్ లాస్ జర్నీలో మన యొక్క మజిల్ అనేది తగ్గకూడదు. మనం మజిల్ తగ్గకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఒక 4 ఫిగర్ అవుట్ చేశాను. ఈ ఎపిసోడ్లో మనం 2 రీజన్స్ మనం కనుక్కుందాం. ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ డిస్కస్ అబౌట్ ద రిమైనింగ్ 2. సో మనకి మజిల్ అనేది తగ్గితే ఏమవుతుంది, అసలు మజిల్ ఎలా తగ్గుద్ది? మనం తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నట్టయితే, అసలు ఏ ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళు క్యాలరీ డెఫిషిట్లో ఉంటే వాళ్ళ బాడీలో 70% ఆఫ్ ఫ్యాట్ అనేది కరుగుద్ది. ఎందుకంటే వాళ్ళలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ 30% వాళ్ళ యొక్క మజిల్ని పోగొట్టుకుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అంటే మన మజిల్ పోకూడదు, ఆ 30% మజిల్ కూడా పోకూడదు. అదే అథ్లెట్స్, స్పోర్ట్స్ పీపుల్ ఆర్ ఫిట్నెస్ ఉన్న పర్సన్స్ కనుక తినాల్సిన దానికన్నా తక్కువ తిని మజిల్ని సరిగ్గా కాపాడుకోకపోతే వాళ్ళల్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మజిల్ పోయే ప్రమాదం ఉంది. 50 to 60% ఆఫ్ మజిల్ పోతుంది అండ్ 50 to 40% ఆఫ్ ఫ్యాట్ పోతుంది. ఎందుకంటే మన బాడీలో ఉండేవి 2 టిష్యూస్, ఒకటి ఫ్యాట్ టిష్యూస్, ఇంకొకటి మజిల్ టిష్యూస్. మనం ఎప్పుడైతే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఏం చెప్పుద్ది అంటే మన బాడీకి దీనిలో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి మనం మజిల్ని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి మజిల్ టిష్యూస్ మీద ఎక్కువ ప్రభావం చూపించి స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళంతా మజిల్ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే అథ్లెట్స్ కనుక ప్రోటీన్ సరిగ్గా తినకపోతే ఈ యొక్క మజిల్ లాస్ వల్ల ఇంజురీస్ అవుతాయి. దానివల్ల ఎన్ని అనర్థాలు, ఎన్ని డిసడ్వాంటేజెస్ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, యాజ్ ఎ అథ్లెట్, యాజ్ ఎ యాక్టివ్ పర్సన్ హీ విల్ లూజ్ ఎ లాట్. అలా కాకుండా మనం మజిల్ని ఎలాగ కాపాడుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మజిల్ అనేది ఎందుకు ఉండాలి? మజిల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పూల్, అంటే ఒక సరస్సు, పూల్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అవి మనకి యంగ్గా ఉండడానికి, స్ట్రెంగ్త్, హెల్దీగా ఉండడానికి, మన యొక్క యాక్టివ్నెస్కి ఉండడానికి అండ్ ఆల్సో రోగనిరోధక శక్తికి పనిచేస్తూ ఉంటుంది. మనకి ఎటువంటి డిసీజెస్ కానీ, ఫ్లూ కానీ, ఫీవర్స్ కానీ బయట ఉన్నప్పుడు మనకి పూల్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మన మజిల్లో ఉన్నప్పుడు మన యొక్క రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఈవెన్తో మనం విక్టిమ్ అయినప్పటికీ మనకి జ్వరం కానీ, ఫ్లూ కానీ వచ్చినా త్వరగా రికవర్ అవుతాం. అంటే మనకి రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి జ్వరం కానీ, జలుబు కానీ రాదు అనుకోకూడదు. వాళ్ళకే వస్తుంది, బట్ దే విల్ రికవర్ ఫాస్టర్. సో అందుకనే మనం మజిల్ని ఎలా కాపాడుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వచ్చేసి మనం ప్రోటీన్ ఇంటేక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? చాలామంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అవుద్ది, లేకపోతే క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల వేరే కిడ్నీ స్టోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి చాలా దీస్ ఆర్ బ్యాడ్ ప్రాపగాండాస్ ఇవన్నీ. కానీ అకార్డింగ్ టు మై రీసెర్చ్ 0.8 grams పర్ కిలో నుంచి 3.5 grams పర్ కిలో వరకు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అంత వేరియేషన్ అంటే ఎస్,
మన బాడీ వెయిట్ ఇంటూ 3.5 వరకు పర్ డే ఇంత ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ బాగా యాక్టివ్గా ఉండే పర్సన్ లైక్ ఫిజిక్ కాంపిటీషన్, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆర్ ఒలింపిక్ అథ్లెట్స్, వీళ్ళంతా 3.5 గ్రామ్స్ పర్ కిలో ఆఫ్ యువర్ బాడీ వెయిట్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఇంటర్నల్ సిస్టమ్ ఇన్ఫ్లమేట్ అవ్వకుండా అండ్ ఆల్సో ఎటువంటి క్రియాటిన్ లెవెల్స్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు హెల్తీగా ఉండొచ్చు. మినిమం ఎంత అంటే 0.8. కానీ ఐ విల్ టేక్ దిస్ మార్క్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడైతే మన ఫ్యాట్ లాస్ జర్నీలో క్యాలరీ డెఫిషిట్లో ఉన్నట్టయితే, అది మెయింటెనెన్స్ క్యాలరీస్కి నేను చెప్పింది, అదే ఫ్యాట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు మనం ప్రోటీన్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే మినిమం 1.2 గ్రామ్స్ పర్ కిలో ఆఫ్ యువర్ బాడీ వెయిట్ కంపల్సరీ అంత మెయింటైన్ చేస్తే, ఒక రీసెర్చ్లో ఏం తెలియంది అంటే 1.2 గ్రామ్స్ పర్ కిలో ఆఫ్ బాడీ వెయిట్ ఇంత ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మజిల్ ఎటువంటి లాస్ అవ్వకుండా 3.5 కిలోస్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గింది. అదే కనుక ఒక పర్సన్ బాడీ వెయిట్ 2.4 ఇంటూ బాడీ వెయిట్, మీ బాడీ వెయిట్తో మల్టిప్లై చేసి వచ్చిన గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కనుక తీసుకున్నట్టయితే 1.2 kgs ఆఫ్ మజిల్ పెరిగింది అండ్ 4.6 గ్రామ్స్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గింది. సో ఆన్ అండ్ యావరేజ్ కింద నేనైతే ఐ విల్ టేక్ 1.6 గ్రామ్స్ టు మై బాడీ వెయిట్. నా బాడీ వెయిట్ 75 అనుకోండి, 75 ఇంటూ 1.6 అంటే 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. మీరు అంత ప్రోటీన్ కనుక మెయింటైన్ చేసినట్టయితే మీ యొక్క మజిల్ ఎటువంటి లాస్కి గురి కాదు. ఓకే, సో దట్ ఈస్ హౌ మై బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ రైట్ నౌ ఈజ్ 15. సో ఈ 15% బాడీ ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఆర్ ఎనీ ఎక్సెస్ వెయిట్ ఉండి ఒబీస్ కాకుండా ఎవరైనా కానీ మీ యొక్క బాడీ వెయిట్ ఇంటూ 1.6 గ్రామ్స్ అంత ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ టిప్ వచ్చేసి యూ నీడ్ టు ట్రైన్ విత్ వెయిట్స్. కంపల్సరీ మనం వెయిట్ ట్రైనింగ్ కానీ ఆర్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్, స్ప్లింట్స్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్ ట్రైనింగ్ కనుక చేసినట్టయితే ముందు మన మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. సో మనం ఏ పని చేయకుండా ఓన్లీ మనం క్యాలరీ డెఫిషిట్లో ఉంటే ఏమవుతుందంటే మన యొక్క బాడీలో స్ట్రెంగ్త్ అనేది పెరగదు. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరగదో వాళ్ళకి ఒక ఫ్రేమ్ రాదు, వాళ్ళు దే వోంట్ లుక్ గుడ్. సన్నగా అవుతారు, ఫ్యాట్ అవుతారు, కానీ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండదు అండ్ ఆల్సో ఎండ్యూరెన్స్ ఉండదు. సో అలా కాకుండా ఊరుకుంటూనే వాళ్ళు మెట్లు ఎక్కిన ఆయాసపడడం అండ్ ఆల్సో చిన్న పని చేసిన వాళ్ళు రొక్కుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం వెయిట్స్తో మన యొక్క ఒక వెయిట్స్ లిఫ్ట్ చేయమని కూడా కాదు, మన యొక్క బాడీ వెయిట్తో వర్కౌట్ చేసినప్పటికీ విత్ ఎ ప్రాపర్ ప్రోగ్రామ్. సి దెర్ ఆర్ 2 types ఆఫ్ థింగ్స్ అనమాట, ఎక్సర్సైజ్, ట్రైనింగ్. నేను ఎక్సర్సైజ్కి కంప్లీట్ అగైనెస్ట్, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసే బదులు ట్రైనింగ్ చేయండి. సో ట్రైనింగ్కి ఎక్సర్సైజ్కి తేడా ఏంటంటే ఒక వర్కౌట్ ప్లాన్, స్ట్రక్చర్డ్ వర్కౌట్ ప్లాన్ లేకుండా ఏదో ఒకటి చేయడాన్ని ఎక్సర్సైజ్ అంటారు. కానీ స్ట్రక్చర్డ్ వర్కౌట్ ప్లాన్, ఒక న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉంటూ వర్కౌట్ చేయడాన్ని ట్రైనింగ్ అంటారు. మనం ఎప్పుడు మన బాడీని కడుపు నిండా తింటూ ట్రైన్ చేయాలి, కానీ డైట్ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో ఎప్పుడైతే మన యొక్క వెయిట్స్ లిఫ్ట్ చేస్తామో మన మజిల్ యాక్టివేట్ అవుద్ది, మన యొక్క బేసిక్ ఫిట్నెస్ ద్వారా మన యొక్క బ్లడ్ వర్క్ బాగుంటుంది. మన టాప్ నుంచి టో వరకు మన బ్లడ్ వర్క్ బాగున్నట్టయితే ఆటోమేటికల్గా యూ విల్ ఫీల్ ఎనర్జైజ్డ్, మీకు ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా పీక్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక హైవే మీద వెళ్తున్నారనుకోండి, హైవే మీద కార్లో వెళ్తూ గేర్ 1లో వెళ్తే ఎంత హార్డ్గా వెళ్తుంది, అలాగే మనం ఇవన్నీ చేస్తూ మనం వర్కౌట్స్ చేయకపోతే ఏమవుతుందంటే మన యొక్క స్ట్రెంగ్త్ పెరక్క మన బాడీ ఆటోమేటికల్గా ఎండ్యూరెన్స్ లెవెల్స్ని అండ్ స్పీడ్గా వెళ్ళే చోట మన బాడీ చేయలేదన్నమాట, ముందుకి ఫాస్ట్గా స్మూత్గా ముందుకు వెళ్ళలేదు. సో అందుకనే మనం ఎప్పుడైతే మనం హైవే మీద వెళ్ళేటప్పుడు మనం హయ్యర్ గేర్స్లో వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్తాం.
ఓకే, సో మనం ఆ హయ్యర్ గేర్స్కి వెళ్ళాలి అంటే మన మజిల్ని యాక్టివేట్ చేయాలి. సో మనం మజిల్ని యాక్టివేట్ చేయకుండా మనం ఓన్లీ క్యాలరీ డెఫిషిట్తో మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క మెటబాలిక్ రేట్ తగ్గిపోద్ది. చెప్పాను కదా, మన కారు వెళ్ళగలిగిన గేర్ 1లో ఉండేసరికి స్పీడ్గా వెళ్ళలేదు. ఈవెన్ కార్ కానీ బైక్ కానీ హైవే మీద వెళ్ళేటప్పుడు గేర్ 1లోనే వెళ్తుంది, అంటే చాలా రెసిస్టెన్స్గా. అసలు మనం ముందుకు వెళ్ళాం, ఎంత రోడ్ నీట్గా వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్ళాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోవడం. అంటే ఊరికే ఎంత అన్నం తిన్నప్పటికీ మనకి వంట పట్టకపోవడం, మనకి ఎనర్జీ లెవెల్స్ ఉండవు, మనకి ఎంత తిన్నప్పటికీ ఆకలేసుద్ది అండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఓకే, మన మజిలు పోయి ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోతే ఏమవుతుంది, మళ్ళా మనం తగ్గించుకున్న వెయిట్ మళ్ళా రీబౌండ్ అవ్వడానికి, ఈలోపు మన మజిల్ పోతే అంతకన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడానికి దోహదపడుతుంది. సో అందుకనే మనం ఫస్ట్ టిప్ ఏంటంటే మీ యొక్క ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడం. సెకండ్ టిప్ ఏంటంటే మన యొక్క మజిల్స్ని యాక్టివేట్ చేయడం. ఏవేవి? ఎనరోబిక్, హెచ్ఐటి అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్. ఈ అన్నిటి వల్ల మన యొక్క మజిల్స్ అనేది యాక్టివ్ అయ్యి ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ మెటబాలిజం. మెటబాలిజం ఎలా ఇంక్రీజ్ అవుద్ది? మనం రోజు వర్కౌట్ చేసినట్టయితే మన యొక్క బాడీ డైలీ బర్న్ చేసే క్యాలరీస్ కన్నా 259 క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తుంది పర్ డే. ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేయకుండా క్యాలరీ డెఫిషిట్ మెయింటైన్ చేస్తారో అప్పుడు మీ బాడీ ఎప్పుడు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా 69 క్యాలరీస్ ఇంకొంచెం తక్కువ బర్న్ చేస్తుంది అనమాట. దానివల్ల మీ యొక్క ఫ్యాట్ లాస్ జర్నీ ఇంకా లేట్ అవుతుంది. సో మీ యొక్క ఫ్యాట్ లాస్ జర్నీ స్పీడప్ అవ్వాలి అన్నా, మజిల్ పోకుండా ఉండాలి అన్నా మీరు ఈ సెకండ్ టిప్లో కంపల్సరీ వెయిట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎనరోబిక్ ఎక్సర్సైజెస్, హెచ్ఐటి ఎక్సర్సైజెస్ చేసినట్టయితే యూ విల్ సీ బ్యూటిఫుల్ చేంజ్. ఆ రిమైనింగ్ 2 టిప్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అసలు మన యొక్క హైట్, వెయిట్, ఏజ్కి ఎంత బిఎంఆర్ ఉంటుంది, మనం ఎంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తినాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే యూ క్యాన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. ఆ 1-to-1 కన్సల్టేషన్, వాటి యొక్క డీటెయిల్స్ మీకు కావాలి అంటే, లేకపోతే నా యొక్క వెబినార్కి అటెండ్ అవ్వాలి అంటే మీరు నా వీడియో కింద ఉన్న ఈ లింక్స్ ప్రెస్ చేసి యూ కెన్ అటెండ్ మై వెబినార్. అండ్ మీకు పర్సనల్గా మీ యొక్క హైట్, వెయిట్, ఏజ్కి మీరు బిఎంఆర్ ఎంత, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత, క్యాలరీ డెఫిషిట్ ఎంత, క్యాలరీ డెఫిషిట్ అయిన క్యాలరీస్కి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, మన యొక్క ఫ్యాట్ ఒకటే పోవాలి, మజిల్ అనేది పోకుండా మనం 365 days ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ లీన్గా ఉండాలి, స్ట్రెంగ్తన్గా ఉండాలి. యూ షుడ్ లుక్, ఫీల్ అండ్ పెర్ఫార్మ్ బెటర్. అలాగూ ఉండడానికి ఐ విల్ హెల్ప్ యూ. సో ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ ద మాస్టర్ క్లాస్. కింద ఉన్న లింక్స్లో అటెండ్ అవ్వండి అండ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. Okay, see you on the other side in my master class.